పంచాంగం 5 అంగాలని చెప్పాం. తిథి, వార, నక్షత్ర, కర్ణ, యోగాలు. ఒక్కొక్కటి మనకి తెలుసుకోవడం వల్ల ఒక్కొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. తిథి తెలుసుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ తిథిలో ఈ పని చేస్తే మంచిది అవుతుంది, ఆ పని చేస్తే మంచిది, దానివల్ల పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ వస్తాయి. వారం గురించి తెలుసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, ఆయు వృద్ధి అంటాం. దానివల్ల ఇవాళ శనివారం, శనివారం అంటే శనికి సంబంధించినది, దానికి శని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సాటర్డే ఆ రోజు ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, న్యాచురల్గా అది ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటాయి. ఇవి తెలుసుకోవడం వల్ల మనకి హెల్త్ కి పరంగా వాటి పరంగా కేర్ తీసుకుందాం అనుకుంటుంది, ఆయువు వృద్ధి పెరుగుతుంది. మూడోది వచ్చేసరికి నక్షత్రం. నక్షత్రం ఏంటంటే పాప నివారణం అంటాం. దీనికి ఇవాళ తారాబలం చూసినప్పుడు నక్షత్రం చూస్తాం. మీ జన్మ నక్షత్రానికి 2వ నక్షత్రం సంపత్త, డబ్బులు వస్తాయంట. డబ్బులు అంటే ఇవాళ పని అయినప్పుడు మీకు డబ్బులు వస్తాయి. ఇంకోటి దీనివల్ల ఏంటంటే నెగిటివ్ వర్క్స్ ని మనం నెగిటివ్ వర్క్స్ వస్తాయి, లేదంటే నెగిటివ్ వస్తుంది అన్నది ఆ రోజు చెయ్యం. అందుకని నక్షత్రం చూస్తాం. తర్వాత చూసేసరికి రోగ నివారణ, లేదంటే ఎడబాట్లు ఏం జరుగుతాయి, అలాంటివన్నీ మనకి యోగం వల్ల తెలుస్తుంది. కరణం వల్ల ఏం తెలుస్తుంది అంటే అభీష్ట శక్తి, ఈ పని అవుతుందా లేదా, అవ్వదు అంటే దానికి ఏం చేసుకుంటే అవుతుంది, ఇలాంటివన్నీ తెలిసేది కరణం. ఈ 5కి చెప్పేది పంచాంగం మేజర్ గా. వీటిని తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ నిమిషం ఏ పని చేయాలో తెలుస్తుంది. ఏదో మనం పని చేసేస్తున్నాము, పనులు అవ్వట్లేదు, ఇది న్యాచురల్ గా వింటూ ఉంటాం, ఎందుకు అవ్వట్లేదు, కరెక్ట్ టైంలో కరెక్ట్ వర్క్ చేస్తే కరెక్ట్ పని అవుతుంది. వాళ్ళు పాజిటివ్ అవ్వాలనుంది నాకు, నేను ఎక్కడున్నా అదే టైంకి పాజిటివ్ అవుతాను. అంటే ఏం లేదు, 10 మందిని కలవాలని ఉంది, ఆ టైంలో నేను 10 మందిలో ఏదో ఒక రకంగా మీట్ అవుతాను. ఈ నిమిషం చూద్దాం, ఈ నిమిషం నాకు పాజిటివ్ రావాలి, నేను మీడియా పరంగా వెళ్తాను. లేదు 10 మంది వేరే వాళ్ళతో కలుస్తాను, లేదా వేరే హై సర్కిల్లోనో ఇంకొక సర్కిల్లోనో నేను తిరుగుతూ ఉంటాను. ఇలా ఒక్కొక్క ప్లేస్ లో మనం ఉండాలి అంటే 5 చూసుకుని వెళ్ళినప్పుడు మనకి రిజల్ట్స్ బాగా వస్తాయి. దాన్నే పంచాంగం అని చెప్తాం.